మరి ఇప్పటి వరకు ఆరాధన క్రమాన్ని నడిపించిన సహోదరుడు శాంసన్కి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం అండి. అయితే గత వారం మనం దేవుడు కోరుకునే వ్యక్తి ఎలా జీవించాలనే అంశం మీద కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. మరి ఈ వారం కూడా అదే పాఠాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాను. సో అందు నిమిత్తం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. అంత మాత్రం కాకుండా ఇప్పుడు పిల్లల బాధ్యత తల్లిది కాబట్టి పిల్లలు అల్లరి చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి ప్రధానమైన అంశము వాక్యము. సో ఆ వాక్యంలో మనం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా శ్రద్ధగా వాక్యాన్ని విని మరి యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారని మీకు కోరుకుంటూ, మీ యొక్క మనసులో హృదయాలు ఇక్కడే కేంద్రీకృతం చేస్తారని చెప్పి మీకు కోరుకుంటూ మరి వాక్య భాగంలోకి వెళ్తున్నాను. మరి గత వారం మనం చూడరా ఒకసారి గత వారం మనం దేవుడు కోరుకునే వ్యక్తిగా ఎలా జీవించాలి అనే అంశం మీద మనం తెలుసుకున్నాం. కనుక అప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నామంటే మొదట ప్రేమ కలిగి జీవించాలి అంటే మనం ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి. రెండవది సత్క్రియలు చేయాలి అంటే మంచి క్రియలు మంచి కార్యాలు చేయాలని చెప్పి తెలుసుకున్నాం. మూడవదిగా యథార్థంగా జీవించాలి. మన యొక్క జీవించే జీవితం ఎలా ఉండాలంటే యథార్థమైన జీవితం కలిగి ఉండాలని. మరి నాలుగవదిగా విశ్వాసము మూలముగా జీవించాలి అని. ఐదవది పరిశుద్ధంగా జీవించాలని ఒక ఐదు అంశాలు తెలుసుకున్నాం గత వారం. మరి అదే కంటిన్యూషన్ లోని పాటుగా మరి ఈ వారం కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. అంటే దేవుడు కోరుచున్న వ్యక్తి ఎలా జీవించాలి, దేవుడు కోరుకునే వ్యక్తి ఎలా బ్రతకాలి అనే విషయం మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు. మరొక విషయం ఏంటంటే దేవుడు కోరుకునే వ్యక్తి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే సమాధానంగా ఉండడం అని అంటే ఇతరుల పట్ల గొడవ పెట్టుకొని వాళ్ళకి సమాధానం ఇవ్వడం కాదు, సమాధానంగా ఉండడం అంటే. మరి ఇక్కడ దేవుడు ఏం కోరుకున్నాడంటే నిన్ను నువ్వు తగ్గించుకో, లేదంటే నిన్ను నువ్వు శాంతపరుచుకో, నువ్వు సమాధానముగా జీవించు. నీ సోదరుతోనో నీ సహోదరుని గొడవ పడుతున్నావా, వాడితో సమాధానం పడు. లేదంటే నీ బంధుమిత్రులతో గొడవ పడుతున్నావా, వాళ్ళతో సమాధానం పడు అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు అనమాట. అంటే అల్టిమేట్ గా దేవుడు ఎటువంటి వ్యక్తిని కోరుకుంటున్నాడు అని అంటే సమాధానం గల వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు సమాధానకర్త కాబట్టి, దేవుడు సమాధానకి తండ్రి కాబట్టి, అంటే ఆ యొక్క అటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషిని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం తెలిపిన విధంగా సమాధానంగా జీవించు అని అంటున్నాడు. అంటే ఒక ఆజ్ఞ తెలియపరిచాడు అనమాట. ఇక్కడ సమాధానంగా ఉండేవారు దేవుని కుమారులు అనబడుదురు అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. ఇది ఆజ్ఞలండి ఎన్నెనో. అందులో ఒక ఆజ్ఞ ఏం తెలియజేస్తున్నారంటే సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే నువ్వు సమాధానంగా ఉంటే కదా దేవుడు కుమారుడుగా అనబడతావు. అంటే నువ్వు సమాధానం కలిగి ఉంటే దేవుడు కుమారుడు అనబడతావని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఒక ఆజ్ఞగా మనకు పెట్టాడు, ఇక్కడ గ్రంథంలో పొందుపరిచాడు. సో ఈ టైంలో నువ్వు నేను ఏం చేయాలనంటే సమాధానం కలిగి జీవించాలని తెలియజేస్తున్నాడు ఇక్కడ. అంటే సమాధానం కలిగి జీవిస్తే దేవుడు కోరుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా సమాధానంగా ఉండడానికి మాత్రమే దేవుడు మనల్ని పిలిచాడు. నువ్వు సమాధానంగా బ్రతుకు, సమాధానంగా జీవించు, అందు గురించి దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. అంటే నువ్వు సమాధానంగా జీవించకపోతే, నువ్వు సమాధానంగా లేకపోతే నువ్వు నీ యొక్క జీవితం ఎటువంటి పరిస్థితిలో ఉంటుందంటే దేవుడు కోరుకునే జీవితంగా నీ జీవితం ఉండదు. దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు బ్రతకలేవు. అంటే మొదట మనం ఏం చేయాలంటే సమాధానం కలిగి ఉండాలన్నమాట. అంటే సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడని చెప్పేసి 1 కొరింథీయులకు 7వ అధ్యాయము 15వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఈ ఉపోద్ఘాతం అంతా గత వారంలోనే చెప్పాను నేను, అందుగురించి డైరెక్ట్ వాక్యంలోకి వెళ్తున్నాను. 1 కొరింథీయులకు 7వ అధ్యాయము 15వ వచనంలో తెలియజేస్తున్నాడు. అయితే అవిశ్వాస అయిన వాడు ఒకనే సాగడం చదవండి శాంసం. ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధం లేదు. అంటే ఇక్కడ సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు అనమాట. ఇక్కడ నువ్వు ఒకవేళ అవిశ్వాసి అయితే నువ్వు సమాధానముగా ఉండకపోవచ్చు. ఆ విషయంలోని సహోదరికైనా కూడా లిమిటేషన్స్ లేవు.
నువ్వు ఎలాగైనా బ్రతకవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. కానీ నువ్వు సమాధానంగా కలిగి జీవించాలని ఆశపడుతున్నావంటే దేవుడు కోరిన వ్యక్తిగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు, సమాధానంగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. నువ్వు సమాధానంగా లేకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నావంటే, నువ్వు అవిశ్వాసంతో జీవిస్తున్నావంటే దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదని అర్థం, లేదంటే దేవుడు నిన్ను పిలవలేదని అర్థం. సో ఇక్కడ ఏం చేయాలంటే, దేవుడు సమాధానంగా ఉండుటకే మనల్ని పిలిచాడు కాబట్టి ఆ సమాధానమైన గుణాన్ని మనల్ని అవలంబించుకొని మనం అలవర్చుకొని దాన్ని అనుసరించి నువ్వు నడిచినట్లయితే ఈ రోజు దేవుడు కోరుకునే వ్యక్తిగా ఈ రోజు నువ్వు నేను ఉండడానికి అర్హులు అవుతావని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయం ఏం తెలియజేస్తున్నాడంటే, ఒకవేళ నీలో సమాధానం లేకపోతే, ఒకవేళ నీలో శాంతి లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఎలా ఉంటావు? నీ యొక్క జీవితం ప్రశాంతంగా ఎలా కొనసాగుతుంది? దేవుడు కోరిన జీవితంగా ఎలా కొనసాగిస్తావు? సో ఇక్కడ లేఖనాలు తెలియజేసిన ప్రకారం సమాధానం లేని చోట నీ ఎలా ఉంటావంటే బిక్కుబిక్కుము అనుకుంటూ, భయపడుతూ, దిగులుగా వండుకుంటూ ఏ రోజు కూడా సంతోషంగా లేని జీవితాన్ని గడిపేట పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అనమాట. సో మనకు సమాధానం ఉందంటే ఆటోమేటిక్ గా మనం ధైర్యంగా ఉంటాము, సమాధానం ఉందంటే ఆటోమేటిక్ గా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అందుగురించి ఇక్కడ లేఖనాలు ఏం తెలియజేస్తారంటే, ఒకవేళ నీలో సమాధానం కనుక లేకపోతే కనుక నువ్వు దిగులుగా ఉంటావు, నువ్వు భయంతో ఉంటావు, నువ్వు బిక్కు అనుకుంటూ జీవిస్తావు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. సమాధానం లేని చోట నువ్వు ప్రశాంతంగా ఉండలేవని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇర్మియా తీసుకున్నట్లయితే, ఇర్మియా 35 తీసుకున్నట్లయితే కనుక, ఇర్మియా 30వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే కనుక 653 పేజీ 30వ అధ్యాయం 5వ వచనం. అమ్మ నువ్వు వల్ల చేయకు. యెహోవా ఇట్లా నేను కంటిన్యూషన్ చదవాలి, చదవండి బ్రదర్. యెహోవా ఇట్లా నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వినుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అంటే గ్రంథకర్త, నీకు సమాధానం లేదు అని అంటే గనక నువ్వు ఎలా ఉంటావు? దిగులుగా ఉంటావు, నువ్వు ఎలా ఉంటావు? బిక్కుమనుకుంటావు, నువ్వు ధైర్యం కోల్పోయి ఉంటావు, నువ్వు సంతోషంగా ఉండవు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో నువ్వు సమాధానం కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు అనమాట. ఒకవేళ నువ్వు సమాధానంగా జీవించినట్లయితే దేవుడు కోరిన వ్యక్తిగా జీవిస్తావని చెప్తాను అంటున్నాడు. ఒకవేళ నువ్వు సమాధానం లేనట్లయితే కనుక నువ్వు ధైర్యంగా ఎలా ఉండగలవు? గ్రంథం ఏం తెలియజేస్తుంది? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని తెలియజేస్తుంది. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తున్నాడు, నువ్వు సమాధానం లేకపోతే నువ్వు ధైర్యంగా ఉండలేవు. మరి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క గ్రంథాన్ని నువ్వు ధిక్కరించిన వాడు అవుతావు కదా. ఇక్కడ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే 1వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే మొదట మనలో ఏమి ఉండాలి? సమాధానం అనే ఒక గుణము మనలో అలవాటు అవ్వాలి. దాన్ని మనం అలవర్చుకోవాలి. అమ్మ అలర్ట్ చేయకండి, మీరు అలవర్చుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం సమాధానం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు నేను కూడా సమాధానం కలిగిన జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు కోరుకునే వ్యక్తిగా మలచబడతాము, దేవుడు కోరిన వ్యక్తిగా మనం ఎంచబడతాం అనమాట. సో అంత మాత్రమే కాకుండా మనం సమాధానం కలిగి ఉంటే గనక సృష్టి అంతా కూడా మనకు లోబడి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న గొడవైంది ఇతరులతోటి, వాడితోటి మనం గొడవ పెట్టుకొని వాడిని తిట్టేసి ఎడమడ తిట్టేసి మనం అలాగెళ్తే ఆ రోజు దినమంతా కూడా మనకి ఎలాగుంటదంటే చాలా నెగిటివ్ గా ఉంటది అనమాట. మనం ప్రశాంతంగా ఉద్యోగం చేయలేము, మన చుట్టూ పరిస్థితులు కూడా మనకు అనుకూలించు, మనతో రోజు మాట్లాడే వ్యక్తి కూడా మనతో ప్రశాంతంగా మాట్లాడు. ఒక ఆడు ప్రశాంతంగా మాట్లాడుతున్నా కూడా మనలో అపవాది ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి మనకు ప్రశాంతంగా మాట్లాడలేదేమో మన ఫీలింగ్ లో ఉంటాం. కానీ మనం సమాధానంగా వెళ్ళామంటే, ఉదయం లేచినప్పుడు పాజిటివ్ మైండ్తో మనం ఉన్నామంటే ఆ రోజంతా కూడా ఎంత చక్కగా నడుస్తుంది, ఆ రోజంతా కూడా ఎంతో సంతోషకరంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే సమాధానం కలిగి జీవించాలని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అనమాట. యెషయా 55:12 తెలియజేస్తున్నాడు, మనము సమాధానం కలిగి ఉంటే సృష్టి అంతా కూడా మనకి తలొగ్గును అనే ఒక వచనం ఉంటదండి. 12 మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది చదవండి.
సంగీతం నువ్వు సమాధానంగా ఉంటే నీ చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అది కొద్దిగా ముందు నుంచి చదువుకున్నట్లయితే కనుక ఆ కాంటెక్స్ట్ అంతా అర్థమవుతుంది. సో ఆ విధంగా మనం సమాధానం కలిగి ఉంటే మన సృష్టి కూడా మనకు తలొగ్గి ఉంటుంది, మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మనకు అనుగుణంగా నడుస్తాయని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా సమస్త జ్ఞానమునకు మించినది దేవుని యొక్క జ్ఞానము. దేవుడు సమాధానకర్త కాబట్టి ఆ యొక్క అంటే ఇక్కడ సమస్త జ్ఞానానికి మించింది కూడా సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. సమస్త జ్ఞానమునకు మించినది దేవుని యొక్క జ్ఞానము. ఆ యొక్క దేవుడు సమాధానకర్త కాబట్టి అంటే సమాధానం కూడా అంతకంటే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7లో తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు 4:7 తెలియజేస్తున్నాడు. 4:7లోని అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ ఎంత అసలు వాక్యంలో ఎంత అర్థం ఉంటుందో తెలుసండి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క హృదయ ఆలోచనలు కూడా ప్రభుని యేసు క్రీస్తు వారు తోడే ఉంటున్నారంట, అంటే కావలి కాస్తున్నారంట. నువ్వు ఈ రోజు నిజమైన విశ్వాసమే అయితే కనుక, ఈ రోజు దేవుని బిడ్డవే అయితే కనుక, నువ్వు నీ యొక్క తప్పుడు ఆలోచన కలిగిందంటే దేవుడు అంటేనే నీ యొక్క తలంపులకి కావలి కాస్తాడు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నా కుమారుడు ఆ కుమార్తె, నువ్వు అలాగ ఆలోచించొద్దని చెప్తాడనమాట. సో ఆ విధమైన విధానంలో యొక్క గ్రంథం తెలియజేస్తుంది అనమాట. అంటే మన ఆలోచనకి కూడా దేవుడు ఏం చేస్తాడంటే కావలి కాస్తాడు. అందుకే దానియేలు అంటాడు, ఈ యొక్క గొప్ప మహా సామ్రాజ్యము నా యొక్క ప్రతిభ చేత నిర్మించబడ్డదని చెప్పేసి జస్ట్ అలాగా రాజు తన మదిలో ఆలోచించుకుంటూ తడవుగా దేవుడు దాన్ని పసిగట్టి అతనికి సరైన శిక్ష వేస్తాడనమాట. సో ఆ విధమైన విధానంలో ఉండాలి మనం. అంటే మన ఆలోచన కూడా ఎంత మాత్రం కూడా దేవునికి విరుద్ధంగా కానీ గ్రంథానికి విరుద్ధంగా కానీ ఇక్కడ పనిచేయకూడదు అనమాట. సో ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు కోరుకున్న వ్యక్తిగా జీవిస్తావు. ఒకసారి దానియేలు గ్రంథం చూద్దామండి. దానియేలు గ్రంథం తీసుకున్నట్లయితే కనుక 4వ అధ్యాయము 30వ వచనం చూసుకోండి. 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము చేత నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకునేను. అంటే జస్ట్ ఆ మాట అతని నోట ఉంటుండగానే దేవుడు దాన్ని పసిగట్టాడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. అదేదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోద్ది. ఈ యొక్క చాలు అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే మనం గొప్పగా ఆలోచించుకుంటూ ఉంటాం అనమాట. మనం గొప్ప పెద్ద దెబ్బ అని అనుకుంటాం. అదంతా కాదండి, అదంతా దేవుని యొక్క చిత్తం అనమాట. దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడు, దేవుడు నీ దగ్గర నుంచి తీసేయాలనుకుంటే తీసేస్తాడు. కానీ మనమేమనుకుంటామంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నేను కష్టపడితే సంపాదించుకున్న జాబ్ ఇది, నేను కష్టపడి నేను ప్రమోషన్ తెప్పించుకున్నాను, లేదంటే నేను కష్టపడి ఇంక్రిమెంట్ వేయించుకున్నానని చెప్పి కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. అదంతా ఉత్త తూచ్ అనమాట, దేవుని యొక్క చిత్తం అనమాట. మా కంపెనీలో అలాగే ఒక సహోదరుడు ఉంటాడు. ఆడు పని చేయడు పాటు చేయడు, కానీ ఏం చేస్తుంటాడంటే మా బాస్ని కాకపట్టి ప్రతి సంవత్సరం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు. ఆ సొంపుకి మళ్ళీ ఏం చేస్తారంటే నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను కష్టపడితే నాకు వచ్చిందని చెప్పి వాగుతూ ఉంటాడు. కానీ అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. అంటే దేవుని యొక్క చిత్తం అండి అది. మనం అనుకుంటాం, ఈ రోజు మనం ఆలోచించుకొని అమ్మో ఇది అనుకుంటాం, కానీ అదంతా తూచండి. దేవుడి యొక్క చిత్తము మన విషయంలో ఏది జరగాలనిపిస్తే అలా జరుగుతుంది. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో మనకు తెలుసా? ఎంతమంది లేరు ప్రసంగం చేస్తూ, లేదంటే ఏదో స్పీచ్ ఇస్తూ, లేదంటే ఇంకేదైనా ఆడుతూ చనిపోయిన వాళ్ళు లేరా? మన చేతిలో ఉందా? మన లైఫ్ని ఏమో గొప్పగా ఆలోచించుకొని డిజైన్ చేసుకుంటాం, ఇది 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 అని చెప్పేసి. అదంతా మన భౌతికపరమైందే. కానీ దేవుని యొక్క చిత్తం వేరే ఉంటుంది మన విషయంలో. అల్టిమేట్ లిటరల్ గా చెప్తున్నాను, నేను ఈ రోజు ఈ దినాన్ని ఇక్కడ నిలబడి మాట్లాడాల్సిన సందర్భం వస్తుందని నేను అనుకోలేదండి. కింద ఫ్రాక్షన్ ఆఫ్ 3 months లో జరిగిపోయింది అంతా కూడా.
జస్ట్ నేను ఆలోచించుకున్నాను, అంటే నాకు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నేను గ్రంథం నేర్చుకోవాలి అనుకున్నాను అంతే. అనుకున్నది తడవుగా దేవుడు పట్టి ఈ రోజు ఈ యొక్క సందర్భంలో నేను తెలియజేస్తున్నాను, గొప్పగా తెలియజేస్తున్నాను, దేవుని యొక్క చిత్త ప్రకారం నేను నడుస్తున్నాను అని చెప్పేసి నాకు ఆలోచన కలుగుతుంది అనమాట. అంటే ఈ రోజు నేను ఇక్కడ వాక్యం చెప్తానని కానీ, లేదంటే నేను ఈ రోజు ఈ విధంగా మీకు బోధిస్తానని కానీ నేను మనసులో ఏ రోజు కూడా అనుకోలేదు. నా ఫ్యూచర్ కూడా నేను ఇలా డిజైన్ చేసుకోలేదు. కానీ ఎటో వెళ్ళినోడు కూడా తీసుకొచ్చి దేవుడు తన మార్గాన్ని నడిపిస్తాడు మనల్ని. సో దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే అదేనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే మన ఆలోచనలన్నీ తూచండి. దేవుడి యొక్క చిత్తము ఏది జరగాలంటే అది జరుగుతుంది అంతే. మనం దానికి తలొగ్గుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క ఆలోచనని, మన యొక్క ఏదైతే తలంపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుని యొక్క ఆధీనంలో, లేదంటే దేవుని యొక్క గ్రంథాన్ని అనుసరించి ఆలోచించాలి. కానీ దాన్ని పక్కన పెట్టి మనం అతిగా ఆలోచించామంటే మాత్రం అవన్నీ కొలాప్స్ అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలనంటే సమాధానంగా జీవించి దేవుడు కోరిన వ్యక్తిగా మనం జీవించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటాను అనమాట. మరి రెండో విషయం ఏంటంటే నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు ఎంచబడతావు. దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు తన యొక్క రాజ్యంలో, తన యొక్క సంఘం అనే రాజ్యంలో సభ్యులు అవుతావు. రేపు రోజున నువ్వు మరణించిన తర్వాత నీ యొక్క ఆత్మ ఆయన రాజ్యంలో ఉంటది అన్నమాట. ఆ జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది నువ్వు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు అప్పటి వరకు ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, హాస్పిటలైజ్ అయిన తర్వాత గుర్తొస్తారు దేవుడు. అంటే పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నాను నేను, నా సొంత మాటలు ఏం చెప్పట్లేదండి. అంటే ఇన్ఫ్యాక్ట్ మేము క్రైస్తవంలోకి వచ్చింది కూడా అదే రీజన్. మా అమ్మగారు ఎలా ఉండేవారంటే, మా అమ్మగారి పరిస్థితి, ఆవిడ మీద దేవత వాలేది. అటువంటి ఆ విషయంలోని మేము, అటువంటి స్థితిలోని మేము ఈ రోజు క్రైస్తవం తీసుకున్నట్టు కేవలం దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, మా అమ్మగారు ఆరోగ్యం బాగోక చనిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగిందనమాట. సో ఆ విధమైన విధానంలో ఉన్న జనాంగం కూడా ఈరోజు లేకపోలేదనమాట. సో మనం ఏమి చేయాలంటే ఆ విధంలో ఉండి ఆ విధమైన విధానంలో జీవించు మనం ఇక్కడికి వచ్చామనంటే వచ్చినట్టే తగ్గిపోద్దండి. నమ్మకంతో మనం దేవుని కొనియాడాలి, నమ్మకంతో మనం ఆయన్ని ప్రార్థించాలి, నమ్మకంతో మనం అతన్ని పెనుగులాడుతూ ఉంటే ఆయనతోటి నిరీక్షణ కలిగి జీవించాలి. అప్పుడు నీకు అల్టిమేట్ గా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు దక్కుతుంది. అంటే మనం ఏం చేయాలంటే ఆయన పట్ల నమ్మకంతో ప్రార్థించాలి. కొంతమంది ప్రార్థించే విషయంలో కూడా ఏదో పైపైన ప్రార్థించేసి వదిలేస్తారు. అది కాదండి. దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు చేయగల సమర్థుడు, దేవుడు గొప్పవాడు, సర్వ సృష్టికర్త ఆయన, ప్రతిదీ ఆయన చేతిలో ఉంటది, నాకు ఇస్తాడు, కానీ నాకు ఏ సందర్భంలో ఇవ్వాలో ఆ సందర్భంలో ఇస్తాడనే నమ్మకం కలిగి అతన్ని ప్రార్థించినట్లయితే అది మనకి తప్పకుండా ఆయన దయచేయవాడు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఆయన కోరుకున్న వ్యక్తిగా ఉండాలంటే నమ్మకస్తులుగా జీవించాలి. నమ్మకస్తులు కంటే ఇతర మనుషుల పట్ల కాదు, దేవుని పట్ల నమ్మకస్తులుగా జీవించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడి యొక్క నమ్మకాన్ని చూశారు. ఇశ్రాయేలు దేవుని ఎంతగా నమ్మారనంటే వాళ్ళు దేవుడు ఐగుప్తులు చేసిన ప్రతి కార్యాన్ని కూడా ఇశ్రాయేలు తన కళ్ళతో చూచి దేవుడు ఇంత గొప్పవాడా అని చెప్పేసి అప్పుడు వీరు ఏం చేశారంటే తండ్రి అయిన యెహోవా దేవుడిని, మోసేను కూడా చాలా నమ్మకంగా నమ్మారనమాట. సో ఆ విధంగా మనం అతని పట్ల నమ్మకాన్ని కలిగి జీవించాలి. నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనం తీసుకున్నట్లయితే కనుక, నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనం తీసుకున్నట్లయితే కనుక చదవండి బ్రదర్. పేజ్ నంబర్ 57. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోసే యందును నమ్మకముంచిరి. అంటే మనం ఏమి చెయ్యాలి అంటే ఇక్కడ నమ్మకం ఉంచాలి, దేవుడి పట్ల నమ్మకం కలిగి జీవించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏవైతే కోరుకుంటున్నామో, మనం ఏవైతే దేవుడిని అడుగుతున్నామో అవన్నీ కూడా నీకు దయచేవాడు దేవుడు. సో ఇక్కడ మనకి మొదట కావాల్సింది ఏంటంటే నమ్మకంగా జీవించాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా ఇంత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన మోసే కూడా ఏం చేశాడంటే దేవుడు తన ఇల్లంతట్లో కూడా మోసే నమ్మకంగా జీవించాడు.
అంటే మోసే కూడా నమ్మకం కలిగి జీవించాడు అనమాట. మోసే ఎటువంటి వాడు అంటే దేవుడికి దగ్గర వెళ్ళిన వాడు. అతను కూడా దేవుడి పట్ల నమ్మకం కలిగి జీవించారు. మోసే పట్ల వాళ్ళ ఇశ్రాయేలు జనాంగం కూడా నమ్మకంగా జీవించారనమాట. సో ఆ విధమైన నమ్మకం ఈరోజు నీకు నాకు కూడా ఉండాలి. మోసే ఎలా జీవించాడంటే దేవుడి పట్ల నమ్మకంగా, ఆ విధమైన నమ్మకం కలిగి మనం దేవుడి దగ్గరకు వచ్చామంటే మనకు కార్యాలు అవుతాయి. మనం ఏదైతే కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్మకం కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే కనుక, 3వ అధ్యాయము 5వ వచనం, ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోసే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. మోసే పరిచారకుడు, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించేటటువంటి గొప్ప నాయకుడు. ఆ యొక్క నాయకుడు ఏం చేశాడంటే దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాడంతే. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే అతనికేమో మాట్లాడడానికి చేత కాదు, నత్తివాడు మోసే. అప్పటికంటాడు, నేను నత్తివాడిని, నేను నోటి మాంద్యం కలవాడిని, నేను నడిపించగలను అని చెప్పాను అంటాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, నా చిత్త ప్రకారం నడువు, నువ్వు నడిపించబడతావు, నేను చెప్పింది చెయ్యి అని చెప్పాను అంటాడు. సో ఆ యొక్క మాటను పట్టుకొని ఆయన పట్ల నమ్మకం కలిగి ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్తే ఈ రోజు మోసే గురించి మనం గొప్పగా చెప్పుకుంటామంటే, గొప్ప మోసే వంటి గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలంటే మోసేని నిదర్శనంగా తీసుకోవాలని అనుకుంటామంటే కేవలం కూడా దేవుని యొక్క చిత్తం అన్నమాట. సో అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మోసే కూడా దేవుని పట్ల గొప్ప నమ్మకంగా ఉన్నాడు. నోటి మాంద్యం గలవాడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాడు. కేవలం ఏంటి? దేవుడి మీద నమ్మకం. సో ఆ నమ్మకం కలిగి ఉండాలి మనం. ఈరోజు మనకేమో ఉద్యోగం రాకపోతే నిరాశ చెందిపోతాం మనం, లేదంటే మనకి ఏదైనా జ్వరం వచ్చి తగ్గకపోతే నిరాశ చెందిపోతాం, లేదంటే ప్రమోషన్ రాకపోతే నిరాశ చెందిపోతాం. అటువంటి క్రైస్తవులమైన మనమే అలా చేస్తే మరి మిగతా వాళ్ళు ఎలా చెయ్యాలి? ఇంత తెలిసిన గ్రంథం తెలిసిన మనమే అలా చేస్తే మిగతా వాళ్ళు అలా చేయాలి. సో అందుకే మనం ఏం చేయాలంటే నమ్మకం కలిగి జీవించాలి. నమ్మకం కలిగి ఉన్నట్లయితే గనక తన యొక్క కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా నమ్మకం కలిగిన జీవితాన్ని జీవించారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఎందు నిమిత్తం ఈ యొక్క భూలోకానికి పంపించారో ఆ విషయం అంతట్లో కూడా నమ్మకం కలిగి ధైర్యంగా ముందుకెళ్ళగారు యేసు ప్రభు వారు కూడా. అదే వచనం ఉంటుంది చూడండి బ్రదర్, 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుద మట్టుకును స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఎందు నిమిత్తము తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించారో అతను ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి, ఉత్సాహముతో ఆ యొక్క కార్యాలన్నీ కూడా నెరవేర్చాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో బలైపోతుంటే తండ్రి అయిన యెహోవా దేవుడు కాపాడలేడా? లేదంటే ఆ యొక్క సిలువ మరణాన్ని తప్పించలేరా? అదంతా దేవుని యొక్క చిత్తం అన్నమాట. ఆ దేవుని యొక్క చిత్తము. సో అందు గురించి ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎందు నిమిత్తము భూలోకానికి పంపించారో ఆ కార్యము నెరవేరాలి అని చెప్పేసి తండ్రి అయిన యెహోవా దేవుడి పట్ల నమ్మకంగా సిలువ మరణం పొందాడు. అంటే అతనికి మళ్ళీ రెండో మరణం నాకు ఇస్తాడని చెప్పి నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి సిలువ మరణం పొందాడు. సో ఆ విధమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. మోసేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ప్రభుని యేసుక్రీస్తు వారి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. ఈ రోజు నువ్వు ఆ నమ్మకాన్ని కలిగి ఉంటే గనక, దేవుడిని నువ్వు నమ్మినట్లయితే గనక, దేవుడి మీద భారమేసి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే గనక నీకు జీవి కిరీటం ఏర్పాటు చేయబడుతుంది. నీకు జీవ కిరీటం అనేది ఏదైతే ఉందో అది నీకు ఇస్తాడు దేవుడు. అది మనం తీసుకుందామా వద్దా? ఈ రోజు మన యొక్క ఆత్మ పరలోక రాజ్యంలో చేరాలని అంటే ఆయన పట్ల నమ్మకం కలిగి ఉంటేనే ఆయన కోరిన వ్యక్తిగా ఉంటావు. అప్పుడు ఆయన రాజ్యంలో సభ్యుడిగా చేర్చుకుంటాడు. సో ఆ విధంగా మనం నమ్మకంగా ఉన్నట్లయితే గనక జీవ కిరీటం ఇస్తానని అంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం తీసుకున్నట్లయితే గనక అందులో తెలియజేస్తున్నాడండి. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ రోజు క్రైస్తవము తీసుకున్న నువ్వు నేను కూడా ఏం చెయ్యాలి అని అంటే మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి.
మరణం వరకు కూడా నమ్మకంగా ఉంటే ఆయన జీవ కిరీటము దయచేస్తాడు. మొదట ఆయన కోరిన వ్యక్తిగా జీవించిన వ్యక్తిగా నువ్వు అవుతావు. ఆయన ఏ విధంగా అయితే మనం జీవించాలని కోరుకున్నాడో నమ్మకం కలిగి జీవించినట్లయితే ఆయన కోరుకునే వ్యక్తిగా జీవించిన వారు అవుతామని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాం అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే నమ్మకం కలిగిన జీవితాన్ని జీవించాలని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా నువ్వు నేను ఈరోజు నమ్మకం కలిగి జీవితాన్ని జీవించినట్లయితే కనుక దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని అంటే ఆయన ఒకసారి దీవించాడంటే జీవితకాలం సరిపోదు నువ్వు దాన్ని యొక్క అనుభవించడానికి. ఆ విధమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తారనమాట. సో ఆ విధమైన విధానంలో మనం ఉంటాం. సో ఆ విధంగా నువ్వు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో తెలియజేస్తున్నాడు. 28వ అధ్యాయము 20వ వచనం, పేజ్ నంబర్ 552. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సో నువ్వు నమ్మకముగా జీవిస్తే నువ్వు మెండుగా దీవించబడతావు. నీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో దీవించబడతావు, నీ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో దీవించబడతావు, నీ యొక్క వ్యాపారంలో దీవించబడతావు, నీ యొక్క ఉద్యోగంలో దీవించబడతావు. కేవలం ఏం చేయమంటున్నాడంటే ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండండి, ఆయన మీద భారం వేసి మీరు ముందుకు కొనసాగండి అని చెప్తున్నాడు అనమాట. సో నువ్వు ఆయన పట్ల నమ్మకంగా ఉంటే నీకు నిండైన మెండైన దీవెనలు ఇస్తాను అని అంటున్నాడు. సో ఆ దీవెనలు మనం తీసుకోవద్దా? ఆ దీవెనలు మనం పొందొద్దా? సో ఆ దీవెనలు పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. సో నమ్మకస్తులుగా ఉండేటటువంటి జీవితాన్ని మనం జీవించాలన్నమాట. సో ఆ విధంగా జీవించినట్లయితే కనుక దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. ధనవంతుడొకటొక ఆతృత పడువాడు శిక్ష నొందకపోడు. నువ్వు ఒకవేళ ధనం అంటే షార్ట్ టర్మ్ లో ఎదగాలి, షార్ట్ టర్మ్ అవ్వాలంటే కనుక నువ్వు కంపల్సరిగా శిక్ష అర్హుడు అవుతావు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఆయన పట్ల నమ్మకం కలిగి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నట్లయితే కనుక దేవుడు మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆటోమేటిక్ గా అదే ఇస్తాడో ఆ విధంగా ఆశీర్వదిస్తాడు అనమాట. సో ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మొదట మనం ఇక్కడ ఏం తెలుసుకున్నామని అంటే మొదట సమాధానం కలివారిగా జీవించాలని చెప్పేసి, రెండవదిగా నమ్మకం కలిగిన వారిగా జీవించాలని చెప్పేసి ఇక్కడ తెలుసుకున్నాం. ఇప్పుడు మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది మనకందరికి తెలిసిన విషయమే, కానీ మనం పాటించలేకపోతుంటాం. మనకందరికి తెలుసు కానీ మనం దానికి ఏంటంటే మన యొక్క దైనందిక జీవితంలోని ఈ యొక్క గజిబిజి లైఫ్ లోని మనం కొంత ఒక 5 నిమిషాలు 2 నిమిషాల సమయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతాం. సో మూడవదిగా ఏంటంటే ఆయన కోరుకున్న వ్యక్తిగా ఉండాలంటే ప్రార్థనాపరమైన జీవితం చాలా అవసరం. ప్రార్థన లేకపోతే నీ యొక్క జీవితంలో నువ్వు ఏది సాధించలేవు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే దేవుడికి నీ యొక్క బాధను చెప్పుకుంటున్నావు అని అర్థం. అంటే మన యొక్క ప్రార్థన ఆయన వినాలి అని అంటే నువ్వు ఏం చేయాలంటే విశ్వాసం కలిగిన ప్రార్థన ఉండాలి. అటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే నీ యొక్క ప్రార్థన వింటాడు. అప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు అని అర్థం. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. నేను నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ విని నాకు తగిన సమాధానం చెప్తుందా? ఎలాగా చెప్తే? మంచిగా చెప్తే, తనకి వినబడే విధంగా చెప్తే, తను అర్థం చేసుకునే విధంగా చెప్తే సమాధానం చెప్తుంది. మా ఆవిడకి హిందీ రాదు, నేను హిందీ పదంలో 2 మాట్లాడిననుకో క్యా అంటది. అంతేనా కాదా? సో అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్న మనము కూడా అవిశ్వాసంతో మనం ప్రార్థన చేసామంటే దేవుడు ఎలా వింటాడు? నా భార్య దగ్గర హిందీలో నేను మాట్లాడినట్టు దేవుడి దగ్గర మన అవిశ్వాసం చేస్తే అలా మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే కనుక దేవుడి పట్ల నమ్మకంతో, ఆయన పట్ల విశ్వాసంతో, నిరీక్షణ కలిగి ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడు అవన్నీ దయచేస్తాడు దేవుడు మనకి. సో ఆ విధమైన ప్రార్థనాపరమైన జీవితం ఉండాలన్నమాట. మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలి? ఆ యొక్క ప్రార్థన అతను వినువాడే ఉండాలి. అతను వింటాడు, కానీ నువ్వు చేసే ప్రార్థన బట్టి ఆయన వింటాడు అనమాట. సో మనం ఏం చేయాలంటే ప్రార్థనాపరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మనం నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఉదయకాలమున ప్రార్థన చెయ్యాలి, మధ్యకాలంలో ప్రార్థన చెయ్యాలి, రాత్రి కాలంలో ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు మనం ఓవరాల్ గా ఒక రోజంతా చూస్తే ఒక 10 నిమిషాలు చేయడమే ఎక్కువ, లేదంటే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడమే ఎక్కువ. కానీ ఇక్కడ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఉదయాన మధ్యాహ్న సాయంత్రకాలంలో దేవునికి మొర్ర పెట్టాలని చెప్తున్నాడు. అప్పుడు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడని చెప్పి తెలియజేస్తాడు అనమాట. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే
55:17 కదా బ్రదర్. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, అప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ ఏం తెలియజేస్తాడంటే ఆయన నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుంటున్నాను. ప్రార్థన అంటే ఆయనకు మొర్ర పెట్టుట, ఆయనకి మన యొక్క విన్నపాలు వినిపించుట, అది కూడా విశ్వాసంతో అడిగినట్లయితే ఆ యొక్క ప్రార్థన వింటాడు, దానికి తగిన ప్రతిఫలం తెచ్చేస్తాడు అనమాట. ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా? ఆ విధంగా ప్రార్థనా పరమైన జీవితాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకొని నా సహోదరి సహోదరులారా. సో ఆ విధంగా మనం కలిగి ఉంటే దేవుడు కోరుకునే వ్యక్తిగా ఎంచబడతావు. అంత మాత్రమే కాకుండా మనం ఏమి చేయాలంటే ఈ యొక్క ప్రార్థన అనేది నిరంతరము చేస్తూనే ఉండాలి. మనం ఉదయం లేచినప్పుడు బ్రష్ అలా చేసుకుంటామో, ఉదయం ఆకలిస్తే టిఫిన్ అలా తింటామో, క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రార్థన కూడా అలా చేయాలి. మానక మనం నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే కనుక దేవుడు మనల్ని కోరుకునే వ్యక్తిగా మనం జీవించిన వారు అవుతాం అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేస్తుంది ఈ యొక్క మాట. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ ముందు వచనంలోకి వెళ్ళినట్లయితే కనుక అపవాది సంబంధులు ఏం చేస్తుంటారంటే మనల్ని పక్కదారి పట్టించాలని చూస్తారనమాట. అదే ఇక్కడ వారు అనగా అపవాది సంబంధం అని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. పైన 1 నుంచి చదువుకున్నట్లయితే కానీ తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను వాళ్ళ మీద ప్రేమ చూపించినా కూడా వాళ్ళు నా మీద పగ చూపిస్తున్నారు. నేను వాళ్ళని ప్రేమగా చూసుకున్నా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. అయినా కూడా నాకు ఏమీ సంబంధం లేదు, కానీ నేను మాత్రం మానక ప్రార్థన చేయుచున్నాను. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే అవతల లేదో అన్నారు, యువతలో లేదో అన్నారని చెప్పి మనం పట్టించుకోకూడదు. మన యొక్క పని ఒకటే, దేవుని యొక్క మార్గంలో నడవడం, రక్షణ మార్గంలోకి నడిపించబడడం కొంతమంది. సో ఆ యొక్క పనులను మనం ఏం చేయాలంటే మన పని ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా దాన్ని ఆపకూడదు. నువ్వేం చేయాలంటే నీ యొక్క ప్రార్థనని ఎంతమంది చుట్టాలు వచ్చినా, ఎన్ని శుభకార్యాలు జరిగినా, ఏది జరిగినా కూడా ఏదో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నువ్వు ఒక రహస్య రూమ్లోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మానక ప్రార్థన చేయాలి. నువ్వు అలాగే మానక ప్రార్థన చేసినట్లయితే కనుక దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు జీవించిన వాడు అవుతావు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తాను అనమాట. అంత మాత్రం కాకుండా మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలి అంటే యథార్థ ప్రార్థన కలిగి ఉండాలి. ఏదో బోటకపు ప్రార్థనలు చేసేసి నాకు దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదంటే అది కరెక్ట్ కాదు. మన యొక్క ప్రార్థన యథార్థ ప్రార్థన కలిగి ఉండాలని చెప్పేసి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేస్తున్నాడు. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు విరోధములు, యెహోవా వాటిని అంగీకరించడు. హేయములు, హేయములు అంటే అదే యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము, ఆయనకి ప్రీతికరము, అంటే ఆయనకి ఇష్టమైన ప్రార్థన చెప్పి ఇక్కడ తెలియజేస్తాడు అనమాట. నువ్వు భక్తితో చేయకుండా భక్తిహీనతతో చేసినట్లయితే, అవిశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క ప్రార్థన యెహోవాకి ఏంటండి? హేయములు, వ్యతిరేకములు. ఆ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు. యథార్థంగా నువ్వు చేసినట్లయితే గనక ఆ ప్రార్థన ఆయనకి ఏంటంటే ఆనందకరం అని తెలియజేస్తున్నాడు, అతనికి ప్రీతికరం అని తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే అతను ఆ యొక్క ప్రార్థన ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడని అర్థం. సో మన యొక్క ప్రార్థన అంగీకరించాలంటే మనం ఏం చేయాలంటే మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. సో యథార్థ ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థన దేవుడు వింటాడని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా ప్రార్థన యందు మనం ఏమి కలిగి ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. మనం ఏదైనా ఉద్యోగం కొట్టాలంటే ఎలాగైతే పట్టుదలతో సాధించాలని టార్గెట్ పెట్టుకుంటామో, లేదంటే ఏదైనా చెయ్యాలంటే పట్టుదల కలిగి ఎలాగుంటామో, మన ప్రార్థన విషయంలో కూడా పట్టుదల కలిగి ఉండాలి. మనం ఏదైతే మనం అనుకున్నామో మనసులో అది నెరవేరేంత వరకు కూడా దేవుడిని అడుగుతూనే ఉండాలి. నీ యొక్క ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ రోజు అడిగాను కదా, ఇవ్వలేదు కదా, రేపు చేయనంటే నడవదు. ఏదైనా దేవుని చిత్త ప్రకారం మనకి ఎప్పుడు ఏది ఎలాగివ్వాలో దేవుడు అలాగే ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. కానీ మనం ఏం చేయాలంటే యథార్థ ప్రార్థన కలిగి ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. అంత మాత్రం కాకుండా ఎడతెగక కూడా ప్రార్థన చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:12 చూసుకున్నట్లయితే, సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ముగించేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12:12 తెలియజేస్తున్నాడు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని. నిరీక్షణ గలవాడవై సంతోషించుచు
శ్రమయందు ఓపిక గలవాడై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలండి? పట్టుదల కలిగి ఉండాలి. సో ఆ విధంగా పట్టుదల కలిగిన ప్రార్థన నువ్వు చేసినట్లయితే, యథార్థత కలిగిన ప్రార్థన నువ్వు చేసినట్లయితే కనుక దేవుడు కోరే వ్యక్తిగా జీవించిన వాడు ఒకటి అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తారు. అంత మాత్రం కాకుండా ఎడతెగగా ప్రార్థన చేయాలని చెప్పేసి అపోస్తలుల కార్యాలు 2:42 కూడా తెలియజేస్తున్నాడు. అయితే ప్రార్థన ఎటువంటిది అంటే నిజంగా చాలా పవర్ అండి. ప్రార్థన ఎంత గొప్పదనంటే గొప్ప గొప్ప కార్యాలు కూడా ప్రార్థన ద్వారా నెరవేర్చబడి అన్నమాట. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నట్లయితే అపోస్తలుల కార్యాలు 16:25 ప్రార్థనకి అక్కడ భూకంపం వచ్చి పునాదులన్నీ కదిలిపోయాయి అనమాట, కేవలం ప్రార్థన వల్ల. ఆ కాంటెక్స్ట్ ఒకసారి చూసుకొని మనం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును కీర్తన దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. కేవలం ఈ ప్రార్థన వల్ల మహాభూకంపం కలిగింది. చరసాల పునాదులన్నీ కదిలిపోయి తలుపులన్నీ తెరిచిపోయాయి అనమాట. అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మనకి, అంటే ప్రార్థనకుండే పవర్ ఈ విధంగా తెలియజేస్తాడు అనమాట ఇక్కడ. సో ఆ విధమైన పవర్ ఈ ప్రార్థనలో ఉంటుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి, ఆయనతో పెనుగులాడాలి, ఆయనతో ఘోషాడాలి. సో ఆ విధంగా అడిగినట్లయితే గనక, అది కూడా నీ పూర్ణ హృదయంతో నువ్వు అడిగినట్లయితే గనక దేవుడు సమస్తము దయచేవాడు అనమాట. సో ఆ విధంగా ఈ రోజు నువ్వు నేను కూడా మన యొక్క కార్యాలు నెరవేర్చబడాలి అని అంటే నువ్వు నేను కూడా యథార్థమైన హృదయంతో ఆయనతో ప్రార్థన చేయాలి, యథార్థ హృదయంతో ఆయన ఘోషించాలి, ఆయనతో పెనుగులాడాలి. యాకోబు ఎలాగైతే పెనుగులాడాడు, లేదంటే యోబు ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు, అటువంటి నిరీక్షణ జీవితాన్ని ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడు కోరుకునే వ్యక్తిగా ఎంచబడతామని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా సావాసం చేయవారిగా జీవించాలి. మన యొక్క సావాసం ఎవరితోనూ మనం సహవాసం కలిగి జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తుతోనూ మన సహవాసం, ఆయన సంఘంలో మనం ఇక్కడ సమాజం కూడి ఉన్నామంటే మంచి సహవాసాన్ని కలిగి ఉండేలాగా ఉండాలి మనం. అంతేగాని ఎవడో వేరే వాళ్ళు ఎవరో రోడ్డు మీద పోయేవాడిని తీసుకొచ్చి ఆడితో సహవాసం చేస్తే ఏమవుతాం? ఈ యొక్క మంచి మార్గం కాస్త ఏమవుతుంది? నరక మార్గం అవుతుంది, అంటే చెడు మార్గం. అటువంటి సహవాసాలు మనకు వద్దండి. అటు నిత్య జీవం పొందేటటువంటి సహవాసం మనం కలిగి ఉండాలని చెప్పి కొన్ని లేఖన భాగాలు ఇక్కడ తెలియజేస్తున్నాండి. మరి సమయం లేదు కనుక నేను మరి ముగించాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే 11 అయిపోతుంది. అయితే కీర్తనల గ్రంథం 122:8 తెలియజేస్తున్నాడు, నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును. నీ సహోదరులతో సహవాసం కలిగి ఉంటే, లేదంటే నీ యొక్క సహవాసం నిమిత్తమే నీకు క్షేమం కలుగుతుంది, కానీ నీ సహోదరుల సహవాసం పక్కన పెట్టి నీకు క్షేమం కలగాలంటే ఎంత మాత్రం కలగదని చెప్పేసి కీర్తన గ్రంథం 122:8 తెలియజేస్తున్నాడు. చదవండి బ్రదర్, తెలిస్తే చదివేయండి. నా సహోదరుల నిమిత్తమును నా సహవాస నిమిత్తమును నీకు క్షేమము అంతే. నా సహోదరుల నిమిత్తము సహవాసుల నిమిత్తం మాత్రమే మనకి క్షేమము కలుగును. ఒకవేళ సహోదరులతో కానీ సంఘస్థులతో కానీ సహవాసం లేని పక్షాన నీకు క్షేమం ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనం నెగిటివ్ అంటే ఆపోజిట్ లో తెలుసుకోవచ్చండి. సో జ్ఞానులతో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానవంతులు అవుతాము, అతనికి ఇష్టలుగా ఉంటాం. సామెతలు 13:20 తీసుకున్న విధంగా జ్ఞానులతో సహవాసం చేయుట ఆయనకి ఇష్టము, తండ్రి అని యెహోవా దేవునికి ఇష్టము. 13:20 సామెతలు 13:20 తెలియజేస్తున్నాడు, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, తండ్రి అని యెహోవా దేవుడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. అంటే మనం జ్ఞానులతో సహవాసం చేస్తే మనము కూడా, దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి మనం కూడా జ్ఞానంగా తీర్చబడతాము, మనం కూడా జ్ఞానవంతులు అవుతాము, ఆయన కోరిన ఆయనకి ఇష్టలుగా ఉంటామని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా సహవాసం చేయువాడు జీవార్థమైన ఉపదేశమును వినును. మంచి సహవాసం చేయువాడు ఏం చేస్తాడంటే చక్కని మాటలు నేర్చుకుంటాడు. మంచి సహవాసం చేయువాడు మంచి మార్గాన్ని నడుస్తాడు. అదే చెడు సహవాసం చేస్తే చెడు మార్గాన్ని నడుస్తామని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మంచి సహవాసం చేయాలి.
నువ్వు నిత్య జీవము కావాలి అని అంటే, నీకు మంచి మార్గము కావాలి అని అంటే నువ్వు ఏం చేయాలంటే మంచి జ్ఞానులతో, మంచి దేవుని యొక్క బిడ్డలతో నువ్వు సావాసం చేసినట్లయితే కనుక నువ్వు చక్కని మార్గంలో నడుస్తావు, చక్కని మాటలు వింటావు అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే చక్కని సావాస జీవితాన్ని కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 15:31 తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా 1 యోహాను 1:7 కూడా తెలియజేస్తున్నాడు, వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం మనం. ఈ రోజు ఏ చదువుతున్నా బ్రదరు? 15:30. ఎస్, అదే అండి, జీవార్థమైన ఉపదేశం అంటే మంచి యొక్క బోధ, మంచి బోధ విన్న వారికి మాత్రమే మంచి సావాసం లభిస్తుంది. అదే మంచి సావాసం చేస్తే మంచి బోధ వినొచ్చు అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా యోహాను సువార్త 1 తెలియజేస్తున్నాడు, 1 యోహాను 1:3 కానీ 1:7 కానీ వెలుగులో నడిచిన వాడు అన్యోన్య సావాసం గలవాడని తెలియజేస్తున్నాడు. మన సావాసం తండ్రితోనూ ఆయన కుమారుడని యేసుక్రీస్తుతోనని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. 1 యోహాను 1:3 చూసుకున్నట్లయితే, మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు మేము, ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఈ యొక్క గ్రంథకర్త మాతో పాటు మీరు సావాసం కలిగి ఉండాలి, అది కలిగి ఉండులాగానే ఈ యొక్క గ్రంథాన్ని నేను రాస్తున్నానని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. అవి ఎలాగ రాశాడంటే, మేము ఏది చూచుటమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులతో దేన్ని తాకేవో వాటినే మీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ యొక్క గ్రంథకర్తలు బట్టి సావాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క పత్రిక రాస్తాడనమాట. సో ఈ యొక్క పత్రికలో ఉన్న వాటిని అనుసరించి నడుచుకున్నట్లయితే మనం చక్కని సావాసం కలిగి ఉంటామని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ఆయన ఆజ్ఞలు గైకొనటం వలన ఆయనతో సావాసం కలిగి ఉంటామని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో ఆయన మాటలు మనల్ని తడుతున్నప్పుడు కూడా వాటిని వినితే ఆయనతో సావాసం చేసిన వారు అవుతాం. ఈ యొక్క గ్రంథంలో మాటలు మనం విన్నట్లయితే కనుక మన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ వరం ద్వారా రాయించిన అతనితో మనం సావాసం కలిగిన వారం అవుతాం అనమాట. సో ఆ విధమైన సావాసాన్ని కలిగి ఉంటామని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో ఆ విధమైన సహవాసం ఈరోజు నువ్వు నేను కూడా కలిగి ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తానమాట. అంత మాత్రము కాకుండా నీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, న్యాయవంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, వినయము గలవారుగా జీవించాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు, నిస్వార్థంగాను నిష్కలంకంగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిరీక్షణ గలవారుగా ఉండాలి, సమయమును పాటించేవారుగా ఉండాలి, ఆతిథ్యము చేయవారుగా ఉండాలి. ఇదంతా బాగుంది కానండి, సమయం పాటించేవారుగా ఉంటేనే బాగాలేదండి అని అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మేము కూడా గత 3 వారాల బట్టి లేట్గా వచ్చాము. ఏదేమైనా కూడా మనం అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలి. గ్రంథాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు ఉంటావు, దేవుడు కోరిన వ్యక్తిగా జీవించిన వాడు అవుతావు అనమాట. సో ఈ గ్రంథంలో తెలపమని ఈ యొక్క కొన్ని మాటలు అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. అయితే మనము ఈ యొక్క దైనందిక జీవితంలో మనం ఏం చేస్తామంటే ఈ లోకానికి ఇష్టంగా మనం జీవిస్తాం కానీ, లేదంటే భౌతికపరమైన మనుషులకు ఇష్టంగా జీవిస్తాం కానీ, దేవుడికి ఇష్టలుగా జీవించడానికి మనం ఎంత మాత్రం కూడా ప్రయాసపడము అన్నమాట. సో ఈరోజు మీరు నేను అందరం కూడా దేవునికి ఇష్టలుగా జీవించలాగన ప్రయాసపడాలని మరి చక్కని ఉద్దేశంతో ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ఈ ప్రార్థన నేను చేస్తాను. ప్రభుత్వ బుద్ధి ఇది ఆపి మాట్లాడవా?